అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అని ఓ సినిమా డైలాగ్ ఉంటుంది. అది సినిమా డైలాగే కావచ్చు, కానీ 30 ఏళ్ల క్రితం తెలుగు రాజకీయాలను ఓ కుదిపేసిన వెన్నుపోటు పాలిటిక్స్కు ఈ డైలాగ్ దృశ్య రూపాన్నిచ్చింది. ఆ డైలాగ్ నారా చంద్రబాబు నాయుడు అనే రాజకీయ నాయకుడి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కవచ్చన్నది చంద్రబాబు చెప్పే రాజనీతి సూత్రం. అడ్డదారి పదవి కోసం ఔరంగజేబు నీతి, మామను ముంచిన నాయకుడిగా ఖ్యాతి, వెన్నుపోటుకు పేటెంట్లో విశ్వవిఖ్యాతి. 30 ఏళ్ల చంద్రబాబు కెరీర్ గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. రామోజీ అండతో ఎన్టీఆర్ వ్యక్తిత్వ హననం, నందమూరి వారసుల అసమర్థతే అతని ఆయుధం. 1995లో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ వెన్నుపోటు నొప్పితో ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఇప్పటికీ ప్రతి తెలుగు వారికి గుర్తుంది. ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు, ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు, మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు. ఇది సిగ్గుచేటు, క్షమించరాని నేరం. ఇది నేనన్న మాటలు కాదు, స్వయంగా చంద్రబాబుకు మామ, తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ అన్న మాటలవి. సెప్టెంబర్ 1న వెన్నుపోటు పొడిచిన తరువాత చంద్రబాబు సీఎం అయ్యారు. ఇదే రోజున నేటికి 30 ఏళ్ళు. నమ్మకం మీద, విశ్వాసం మీద చంద్రబాబు కొట్టిన దెబ్బకు 30 ఏళ్ళు. కుట్రలు కుతంత్రాలతో సాగించిన వెన్నుపోటుకు సరిగ్గా 30 ఏళ్ళు. పిల్లనిచ్చిన మామనే మానసికంగా హింసించి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకుని సరిగ్గా 30 ఏళ్ళు. ఆనాటి ఎన్టీఆర్ ఆవేదన ఒక్కసారి మననం చేసుకుందాం. చంద్రబాబు ఏంటో, అతని రాజకీయ విధానాలేంటో, అతని వెన్నుపోటు కుట్రలేంటో ఎన్టీఆర్ మాటల్లోనే విందాం. తను ఇంచుమించుగా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. తను ఇంచుమించుగా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చంద్రబాబు పేరు వినగానే వెన్నుపోటుకు పేటెంట్ అని చాలామంది అనుకుంటారు. కానీ కేవలం వెన్నుపోటునే నమ్ముకుంటే ఆయన ఈ స్థాయిలో ఉండేవారు కాదు. ఆయన విజన్ చాలా పెద్దది. ఆ విజన్లో అనేక డివిజన్లు ఉన్నాయి. అందులో ఉన్న ఓ 10 లక్షణాలే ఆయన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. పచ్చ పార్టీ 10 కాలాల పాటు పచ్చగా వర్ధిల్లుతోందంటే ఈ 10 లక్షణాలే కారణం. ఆ లక్షణాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, తనకు నచ్చని వారిని ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం చేయించడంలో దిట్ట. పాయింట్ నెంబర్ 2, అవసరాల కోసం వాడుకోవడం, అవసరం తీరాక వదిలేయడంలో తనకు తానే సాటి. పాయింట్ నెంబర్ 3, ప్రతి ఎన్నికల్లోనూ గెలవడం కోసం అడ్డదిడ్డమైన హామీలు ఇవ్వడంలో ఘనాపాటి. పాయింట్ నెంబర్ 4, గెలిచాక హామీలు నెరవేర్చకుండా అబద్ధాలు చెప్పి ప్రజలను నిలువున మోసం చేయటంలో టక్కరి. పాయింట్ నెంబర్ 5, ప్రతి వ్యవస్థలోనూ విష విత్తనాలు నాటి ఆ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఆడించగల మేధావి. పాయింట్ నెంబర్ 6, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి బాటలు వేయడం, దానికి విజన్ అనే ముసుగు వేసే జ్ఞాని. పాయింట్ నెంబర్ 7, సోనియా అయినా మోడీ అయినా ప్రత్యర్థులను తిట్టి అదే నోటితో పొగడ్తల వర్షం కురిపించగల నేర్పరి. పాయింట్ నెంబర్ 8, నైతిక విలువలకు చోటు లేకుండా అనైతిక పొత్తులకు తన పొలిటికల్ కెరీర్ను కేర్ ఆఫ్గా మార్చేసిన ఒకే ఒక్కడు. పాయింట్ నెంబర్ 9, తనది కానిదైనా, తనకు సంబంధం లేనిదైనా సరే పక్కవాడి క్రెడిట్ను నిస్సిగ్గుగా కొట్టేయగల మొనగాడు. పాయింట్ నెంబర్ 10, తాను చెప్పే అబద్ధాలను నిజాలుగా నమ్మించడం కోసం ఎల్లో జర్నలిజానికి ప్రాణం పోసిన సృష్టికర్త. వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకున్న అతిపెద్ద అసెట్.
ఇందుకు తన నోటినే కాదు ఎల్లో మీడియా నోటిని కూడా వాడుకుంటారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి సోనియా, మోడీ, జగన్ వరకు చంద్రబాబు ఎవ్వరినీ వదలలేదు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన సమయంలో రామోజీరావు సహకారంతో ఈనాడు పేపర్ను అడ్డం పెట్టుకుని దిగజారుడు తనంతో ఎన్టీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. తెలుగు జాతి సిగ్గుపడేలా కార్టూన్లు వేశారు. చంద్రబాబు ఏంటో, ఎల్లో మీడియా అతడికి అందించే సహకారం ఏంటో, బాబు ఎల్లో మీడియా కలిసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో మీకు చూపిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పడానికి 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి కొన్ని సజీవ దృశ్యాలు, సజీవ సాక్ష్యాలు ఇవి. బట్టలు లేనటువంటి ఎన్టీఆర్ కార్టూన్లతో ఏ రకంగా ఆయన వ్యక్తిత్వ హననం చేశారన్నది చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఈనాడు దినపత్రిక అధినేత అందరూ కలిసి ఏ రకంగా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్టూన్లు, ఆయన పైన రాసిన ఆర్టికల్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. రైట్. ఈ 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి, అంటే మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వెన్నుపోటు పొడిచిన తర్వాత కేవలం ఆయన వెన్నుపోటుతోనే ఈరోజు వరకు, ఇప్పుడు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు, 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. అది సాధ్యమైందా? ఆయనకున్నటువంటి ప్రత్యేక క్వాలిటీస్ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు లక్ష్మీపార్వతి గారు, ఎన్టీఆర్ సతీమణి, అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్, కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ స్టూడియోలో ఉన్నారు. సార్, కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి 30 ఏళ్ళు అయింది, 3 దశాబ్దాలు. కానీ ఒక్క విషయం ఏంటంటే, సంక్షోభాన్ని అవకాశాలుగా మలుచుకునే వాళ్ళు ఉంటారు, కానీ సంక్షోభాన్ని సృష్టించే అవకాశంగా మలుచుకునే తీరునేమంటారు? ఖచ్చితంగా ఇందాక మీరు చాలా సర్టిఫికెట్లు ఇచ్చారు కదా ఆయనకి వరుస అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అట్లాగే ఆ రకంగా మీ అబ్జర్వేషన్ ఇంతకు మించి లక్షణాలు కూడా ఉండొచ్చా? ఇక అవన్నీ చెప్పుకుంటే పోతే చాలా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలామంది వెన్నుపోటు అది అని అంటారు. వెన్నుపోట ఎదురుపోట అన్నది నాకు ఇప్పటికీ కూడా దాంట్లో నాకు కొంచెం రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఎదురుగా పొడుస్తుంటే ఎన్టీ రామారావు గారు చూస్తా కూర్చున్నాడు. ఓకే, యాక్చువల్గా జరిగింది అది. శ్రీకాకుళం లక్ష్మీపార్వతి గారు వీళ్ళంతా వెళ్ళారు, అక్కడే కొంత డిఫరెన్సెస్ వచ్చినాయి. డాల్ఫిన్ హోటల్లో సమావేశం పెట్టుకున్నారు ఈయన, విద్యాధరరావు, ఇంకా వగైరా వగైరా అంతా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సెక్రటరియట్లో కూర్చుని మేమంతా వెళ్తే చూస్తే ఎమ్మెల్యేలు రావటం, కలవటం, ఈయన ఏదో మాట్లాడటం, మధ్యలో మాతోటి మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. అంటే అంత జరుగుతున్నా కూడా ఎన్టీ రామారావు గారు అమాయకుడు అనుకోవాలా, లేకపోతే బంధుప్రీతి అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, కానీ వారం 10 రోజుల ముందు కనుక అదే ఆయన చంద్రబాబు గారిని తీసేసి కొత్తగా కొంతమందిని తీసుకుంటే ఇష్యూయే లేదు. అంటే ఆయనకి ఇక ఎదురులేని పరిస్థితి ఉండేది. ఎట్లయితే వారం రోజులు లేట్ చేశారు, ఆ తర్వాత తీసినా కూడా ఉపయోగం లేని పరిస్థితి అయిపోయింది. ఆయన చంద్రబాబు గారిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మీరు అన్నట్టు వ్యక్తిత్వ హననం చేయగలరు, లక్ష్మీపార్వతి గారిని చూపించగలరు, దగ్గుబాటి గారిని బకరా చేయగలరు, ఆ తర్వాత ఒక పోలీస్ అధికారులను కూడా మేనేజ్ చేయగలరు. నాకు ఇప్పటికీ గుర్తుకొస్తూ ఉంటుంది, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఆ టైంలో నేను వీరింటికి వారింటికి మధ్య తిరుగుతూ ఉండేవాళ్ళం, ఏం జరుగుతుందని. అక్కడ ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కనిపించేవాడు. ఏందా అనుకునేవాళ్ళం, సరే ఏదో రాజీ జరుగుతుంది అనే ప్రయత్నం అనే ప్రచారం జరిగేది.
ఆ తర్వాత జరిగింది ఏంటంటే దగ్గుబాటి గారిని బకరా చేసి ఆయన్ని వాడుకుని తర్వాత పక్కన పెట్టి వాడుకుని వదిలేడు లక్షణంలో ఇది ఒక ఎగ్జాంపుల్ అది సక్సెస్ఫుల్గా బాగా చాలా కీలక ఎవరి పాత్ర. పేరు చెప్పండి ఎందుకు మాకు ఏమీ చెప్పడానికి. సో ఇవన్నీ అట్లాగే మీడియా మేనేజ్మెంట్, అద్భుతమైన మీడియా మేనేజ్మెంట్, అసలు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇట్లా కూడా రాయించవచ్చా అన్నట్టుగా కొన్ని పత్రికల్లో రాయించేవాడు. ఆయన రాశాడా లేకపోతే వీళ్ళే ఉత్సాహంగా ఆయన కోసం రాశారా అనేది ఎవరికి వాళ్ళు ఊహించుకోవచ్చు. కానీ మొత్తం మీద వీళ్ళు లండన్ వెళ్ళారు, దేనికి వెళ్ళారు అన్న దాని మీద పెద్ద చర్చ జరిగేది. ఇప్పుడు అది నేను చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది ఆ టైంలో ఎన్టీ రామారావు గారు ఫైల్ మీద సంతకం చేశారు. ఏది ఒక ఎన్నో డిస్టిలరీలు మొలాస్ ఇష్యూ వస్తూ ఉంది, రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి డిస్టిలరీస్ ఇష్యూ సంతకం చేశారు ఎలవ చేద్దామని. దాంతో అసలు మొత్తం రాష్ట్రం అంతా అట్టుడి, వీళ్ళు లండన్లో ఉన్నారు, ఇక్కడ దేవేంద్ర గౌడ్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రి, అసలు మొత్తం మునిగిపోతుందన్నంత అడావుడి చేశారు. అడావుడి చేసి చివరికి అక్కడి నుంచే ఫైల్ మీద సంతకం పెట్టించి ఇక్కడికి వచ్చేటట్టుగా మొత్తం ఇదంతా ఏంటి చంద్రబాబు గారి వల్లే అయింది అని. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన బుక్ లో ఇది ఉంటుంది, పాయింట్స్ అన్ని ఇది కూడా అదే కాదు, అంటే అన్ని రకాలుగాను కూడా ఆయన చాలా, అది వ్యూహాత్మకమా లేకపోతే కుట్రపూరితమా ఎవరికి కావాల్సిన భాష వారు వాడుకోవచ్చు. కానీ యాజ్ ఏ జర్నలిస్ట్గా మాకేమనిపించేది ఏంటంటే చాలా నేర్పరితనంగా అందరినీ ఆకట్టుకున్నాడు. ఎన్టీ రామారావు గారిని సైతం బుట్టలో వేసి ఏం అవ్వదు. ఆయన ఏమనుకున్నారు, ఏదో లక్ష్మీపార్వతి గారు ఒక వర్గం, చంద్రబాబు గారు ఒక వర్గం ఇట్లుంటారనుకున్నారు తప్ప తంజావులకు వస్తారని ఆయన ఊహించాలి. నాకు అర్థమైంది దాని ప్రకారం. ఎందుకంటే ఆ రోజుల్లో నేను ఆర్టికల్స్ రాస్తుండేవాడిని. ఒక నెల రోజుల ముందు ఒక ఆర్టికల్ రాస్తే ఆయన హెచ్ఆర్కే గారిని ఉండేవారు, ఏం హెడ్డింగ్ పెట్టాలండి అన్నారు. చీలిక దిశగా తెలుగుదేశం అన్న యథాలాపంగా అనేసారు. అంటే అదేంటి అన్నారు. జరిగేది అదేనండి, 1996 ఎలక్షన్స్కి అది జరుగుద్దని అనిపిస్తూ ఉంది ఇక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి అన్న. కానీ ఆశ్చర్యం ఏంటంటే మా అందరి ఎస్టిమేట్స్ తప్పిపోయినాయి, కరెక్ట్గా నెల రోజుల్లోపే అంత అయిపోయింది. ఇట్లా ఆయన మీడియాని వాడుకోగలిగారు, వ్యవస్థల్ని వాడుకోగలిగారు, అట్లాగే మన ఏమంటాము రాజకీయంగా ఎమ్మెల్యేలందరినీ భయపెట్టారు. ఎట్లా ప్రలోభాలు, వైస్రాయ్ హోటల్లో జరిగిన కథా కమామిషు, అక్కడేం జరిగింది అదంతా సరే ఎవరి ఊహాగానాలకు వారికి వదిలేసిన ఎమ్మెల్యేని భయపెట్టారు. ఎట్లా భయపెట్టారు, మీరు కనుక రాకపోతే అసెంబ్లీ రద్దు అయిపోద్ది అన్నారు. ఎస్ రామచంద్రరావు గారు అని అడ్వకేట్ జనరల్ ఉండేవారు. వారు తర్వాత రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ఇష్యూ ఒకటి వస్తే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అప్పుడు రామచంద్రరావుతో కలిసి మేమంతా కూర్చున్నప్పుడు నేను ఎందుకో అడిగా చివరిలో, అయ్యా ఏంటి ఎన్టీ రామారావు గారికి మీరే సలహా ఇచ్చారంట కదా ఏది అసెంబ్లీ రద్దు చేయమని, అట్టట్టు ఇచ్చారు, మళ్ళీ చంద్రబాబు దగ్గర మీరు ఎట్లా ఆయనకు కూడా మీరు సాయపడ్డారంట కదా అని అడిగితే ఎస్ అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నిజంగా ఆయన పెద్ద లాయర్ అనమాట ఆ రోజుల్లో. అవును నేను అడ్వకేట్ జనరల్ ఎన్టీ రామారావు దగ్గర, అవును చేశాను కరెక్ట్ అన్నాడు. అంటే రామచంద్రరావు గారిని సైతం ఆయన బుట్టలో వేసుకున్నాడా లేకపోతే ఈయన చిత్తశుద్ధితోటే ఇది చేశారా? ఎందుకంటే అప్పుడున్న పరిస్థితిలో యాక్చువల్గా గవర్నర్ కృష్ణకాంత్ ఈ సపోజ్ టు యాక్సెప్ట్ దట్. దీంట్లో కూడా కాంగ్రెస్ రాజకీయాలు కూడా ఉన్నాయి. నాతోటి తర్వాత రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు కొందరు చెప్పేవాళ్ళు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళు రద్దు చేసేయండి ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు అని చెప్పారు వాళ్ళంతా. కానీ పివి నరసింహారావు గారు అడ్డం పడ్డారనేది నేను చెప్పటల్లా, వేణుగోపాలాచారి గారని మాజీ మంత్రి, ఆయన ఎన్టీ రామారావు గారికి బాగా సన్నిహితుడు. అప్పుడు ఆయన ఇక్కడ ఇట్లాగే ఒక సాక్షిలోనో లేకపోతే ఇంకో టీవీలోనో నాతోటి మాట్లాడుతా మేము ఢిల్లీలో తిరిగామండి ఆ రోజంతా అని పివి నరసింహారావుని కూడా మేము మేనేజ్ చేయగలిగాం అన్నట్లుగా చెప్పడం జరిగింది అనమాట. సో పివి నరసింహారావు ద్వారా గవర్నర్ కృష్ణకాంత్ని మేనేజ్ చేశారు. ఎమ్మెల్యేలకేమి ఉద్యోగాలు పోతాయని భయపెట్టారు. అలాగే ఎన్టీ రామారావు ఉంటే పార్టీ దెబ్బతినిపోద్ది, ఇప్పుడు అసలు ప్రజలకు ఏం జరగట్లేదని ఇంప్రెషన్ ఇచ్చారు. దానికి తోడు ఎన్టీ రామారావు కూడా మొదట్లో ఎన్నికలప్పుడేమో క్యాండిడేట్ల విషయంలో ఆయన్ని కోప్పడ్డారని వార్తలు వచ్చినా ఆ తర్వాత రెవెన్యూ, ఫైనాన్స్ 2 శాఖలు ఇచ్చి ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. చంద్రబాబు అయితేనే సమర్థుడు, ఇక అసలు ఇంకెవరు లేరనేటువంటి ఇంప్రెషను ఇప్పించుకోవడంలో అతను సక్సెస్ అయ్యారు. దాంట్లో అనుమానం లేదు. సో ఇవన్నీ వెరసి ఈ కుట్రలనండి లేకపోతే వ్యూహాలనండి ఇవన్నీ కలిపి చంద్రబాబు సక్సెస్ఫుల్గా సీఎం సీట్లోకి వెళ్ళారు. ఎన్టీ రామారావు గారు అట్లా వీడియోలు చేసుకుంటా
మన వీడియోలు చేసుకుంటూ ఆయన దెబ్బతిన్నాడు పాప. చివరికి ఆయన ఆ కోర్టు తీర్పు తర్వాత అనుకుంటా కదా, డిపాజిట్ వ్యవహారం తర్వాత ఆయన హార్ట్ అటాక్ వచ్చి మానసికంగా బాగా నలిగిపోయారు కదా సార్. న్యాచురల్ కదా. నేను చెప్తున్నానండి, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక నేను తిరుపతిలో ఉన్నా, ఎక్కడున్నా అనేక ప్రెస్ కాన్సిల్లో ఉండేవాళ్ళం కదా. ఫస్ట్ టైం ఆయన పదవి పోయిన తర్వాత మీడియా ముందు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. బహుశా ఎన్టీ రామారావు అంతటి వాడు, మేమందరం అభిమానులమే కదా ఆ రోజుల్లో. 82లో మేమంతా కూడా, మాకు తెలుసో తెలీదో కుర్రాళ్ళం కాబట్టి నిజానికి జర్నలిస్ట్ గాని వాటి చేయొచ్చు అంటే చేయకూడదన్న సంగతి తర్వాత అర్థమైంది. ఒక రాజకీయ పార్టీ జెండా పట్టుకున్నట్టుగా మేమంతా ప్రచారం చేసాం. రామోజీరావు కూడా ఇది చారిత్రక అవసరం కదా అన్నారు. కాబోలని మేము కూడా నమ్మాం, మేము కాదనట్లా. అలాంటి వ్యక్తి, అంత చండశాసనుడు అనేటువంటి వ్యక్తి మా కళ్ళెదుట కళ్ళనీళ్ళు పెట్టుకుంటే మాకు కూడా కళ్ళనీటి పర్యంతమైనంతగా అనిపించింది. ఎస్ అమర్ గారు, అంటే మీతో మాట్లాడిన తర్వాతే లక్ష్మీపార్వతి గారితో మాట్లాడతాను. మీ అనుభవాలు ముందు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనిపించింది. వెన్నుపోటుతో అధికారం రావచ్చు సార్. వెన్నుపోటు పొడిచారు, 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ల క్రితం ఆయన ఇదే రోజు ముఖ్యమంత్రి అయ్యారు వెన్నుపోటు ద్వారా వచ్చింది. కానీ ఆయన దాన్ని నిలబెట్టుకోగలిగారు. ఇప్పుడు 4వ సారి సీఎం అయ్యారు. ఎలా సాధ్యమైంది? ఈ ఒక్క వెన్నుపోటు లక్షణమే ఆయన్ని ఈ స్థాయికి తెచ్చిందా? ఇంక ఏంటి ఆయనలో ఉన్న క్వాలిటీస్? ఒకటి, ఇవాళకి కరెక్ట్గా 30 ఏళ్ల క్రితం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. ఆ ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ సమయానికి ఆయన కొన్ని పత్రికల వాళ్ళతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చినారు. పత్రికల వాళ్ళకు 2-3 ఇంగ్లీష్ పత్రికలకు, 2-3 తెలుగు పత్రికలకు. అందులో నేను కూడా ఒక ఇంగ్లీష్ తెలుగు 2 పత్రికలకు సంబంధించి పనిచేస్తూ ఉండేవాడిని. ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభలో బ్యూరో చీఫ్గా ఉన్నాను నేను. మేము కూడా పోయినాం ఆయన ఇంటర్వ్యూ చేయడానికి. విడివిడిగా ఇచ్చినారు ఇంటర్వ్యూలు. అందులో ఆయన స్పష్టంగా చెప్పినాడు ఆ రోజు, ఎన్టీ రామారావు మాకు అవసరం లేదు, ఇక ఎన్టీ రామారావుతో పని లేదు, ఆయనతో పని లేదు, మాకు ఆయన వల్ల ఏమి వచ్చేది లేదు, ఒరిగేది లేదు, జరిగేది లేదు అన్నాడు ఆయన. అన్న తర్వాత ఈ 30 ఏళ్ల కాలంలో 15 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు, 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఏనాడు ఎన్టీ రామారావు జపం వదలలేదు. ఇప్పుడు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు జపం చేస్తున్నట్టున్నారు ఆయన. ఇదంతా ఎందుకు జరిగిందంటే, అది శ్రీనివాసరావు గారికి గుర్తుందో లేదో, మీరు మా ముగ్గురిని పిలిచినారు ఈ ప్యానెల్లో. అప్పుడు మేము ఇద్దరం రిపోర్టింగ్లో ఉన్నాం. వారు సరే ఎన్టీ రామారావు గారి ధర్మపత్నిగా ఆయన ఇంట్లోనే ఉన్నారు. నేను 3 దారులోనూ ఒక పుస్తకం రాసినాను. ఇది ఇంగ్లీష్లో, తెలుగులో ఢిల్లీ వాళ్ళు పబ్లిష్ చేసినారు. ఈ బుక్లో నేను దీనికి సంబంధించి ఆ 9 రోజులు ఏం జరిగిందో వైజ్రాయ్లో ప్రతిరోజుది రాసి, 1వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారంది కూడా ఒకటి మొత్తం వివరంగా ఈ 9 రోజులు రాసినాను నేను. 2వ రోజు 3వ రోజు ఉదయమే వారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు ఇంటికి, దగ్గుబాటి ఇంటికి, చంద్రబాబు ఇంటికి చక్కర్లు కొడుతూ ఉండేవాళ్ళం. సరే, చంద్రబాబు ఇంటికి పోవాల్సిన అవసరం లేదంతా వైజ్రాయ్లో ఉంది క్యాంపు. 2వ రోజు 3వ రోజు ఉదయం నేను కొమ్మినేని గారు అనుకోకుండా ఎన్టీఆర్ ఇంటి ముందు తారసపడ్డాం. ఆ బయట గార్డు కూర్చునే చిన్న గది ఉంటుంది. ఆ గదిలో జయప్రకాష్ కూర్చోన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ్, ఎన్టీ రామారావు గారి సెక్రటరీగా ఉన్నవాడు. ఆయన కూర్చోన్నారు. మేమిద్దరం పోయి ఆయనతో మాట్లాడతాం కదా, ఎవరు కలిసినా కూడా సమాచారం ఏం దొరికినా కూడా వార్త కోసం వెతుకుతుంటాం కదా. మేమిద్దరం ఉన్నాం. ఆయన అన్నట్టున్నారు, ఏమిటండి ఇదేదో ముదిరెట్టుంది అని శ్రీనివాసరావు గారు అంటే, జయప్రకాష్ మాట అన్నాడు, సార్ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. ఎక్కడ పోతారండి మీరు చూడండి, సాయంత్రానికి ఎక్కడ పోతారండి మీరు చూడండి, సాయంత్రానికో రాత్రికో చంద్రబాబు వీళ్ళంతా వచ్చేస్తారు ఎన్టీఆర్ దగ్గరికి అని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎన్టీఆర్కి రాజకీయాలు తెలియదు. ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు కాదు. ఆయన రాజకీయ నాయకుడు అంటే అసలు ఇంత దూరం రానిచ్చేవాడు కాదు. ఇంతమంది మనం మాట్లాడుకుంటున్నట్టు ఎప్పుడైతే వాసన వచ్చిందో, చంద్రబాబు నాయుడు ఇట్లాంటివో చేస్తున్నాడనే వాసన, వారు ఇంకా టెక్కలి దాకా పోయినారు. టెక్కలి ప్రజల ముంగిట ప్రభుత్వం పేరుతో ఎన్టీ రామారావు మొత్తం క్యాబినెట్ని అక్కడికి తరలించి, బ్యూరోక్రసీని అంతా తరలించి టెక్కలతో స్టార్ట్ చేసినారు. అప్పుడు తమ్మినేని సీతారాం అక్కడ మంత్రిగానో ఎమ్మెల్యేగానో ఉన్నట్టున్నారు.
మంత్రిగా ఉన్నట్టున్నారు. అక్కడ జరిగిన వారు చెప్తున్నారు ఇప్పుడు డాల్ఫిన్ హోటల్ జరిగిన మీటింగ్ కానీ ఇవన్నీ. కానీ అంతకు ముందే కొద్ది మాసాలుగా ఇదంతా జరుగుతున్నది, ఈ విషయాలన్నీ తెలుసు ఎన్టీ రామారావు. కానీ ఆయన పట్టించుకోలేదు, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఇంకో రాజకీయ నాయకుడు అంటే సింపుల్గా చంద్రబాబుని క్యాబినెట్లోంచి డ్రాప్ చేసి పడేసి ఉంటే ఇంకో 2వ ఎమ్మెల్యే ఆయన వెనకాల ఉండేవాడు కాదు. అది ఎన్టీ రామారావు అట్లా అనుకోలేదు. ఎన్టీ రామారావు ఏమనుకున్నా అంటే దిస్ ఈజ్ మై బ్లడ్, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని చెప్పి జయప్రకాష్ నారాయణ అన్నాడు చూడండి. అంటే జయప్రకాష్ నారాయణ లాంటి ఆఫీసర్స్ కూడా అటువంటి ఫీడింగ్ ఇచ్చి ఉండొచ్చు. ఆయనకి ఏం కాస్తారు, వచ్చేస్తారు, మిమ్మల్ని ఏదో ఇబ్బంది, మిమ్మల్ని కొంచెం ప్రెషర్లో పెట్టడానికి, మిమ్మల్ని బెదిరించడానికి పోయినారు అంతే తప్ప మిమ్మల్ని కాదని ఎక్కడ పోతారండి. మీ అంత టవరింగ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, రాయబారాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ వచ్చిపోతూ ఉన్నాడు, ఓ ముగ్గురు మెంబర్స్, ఓ ముగ్గురు కమిటీ, ఎస్వి సుబ్బారెడ్డి, దేవేందర్ గౌడ్, అశోక్ గజపతి, ఈ ముగ్గురిని పంపించినారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ దగ్గరికి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మేమిద్దరం ఉన్నాం అక్కడ బయట. మా ముందే ఆయన జయప్రకాష్ అన్నారు బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అండి, వచ్చేస్తారు అన్నాడు. అంటే ఎన్టీ రామారావు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఆయన ఏం జరగదు, వీళ్ళు నన్ను కొంచెం ప్రెషర్ చేయడానికి, ఒత్తిడి చేయడానికి, లక్ష్మీపార్వతి చెప్పిన మాట వినకుండా ఉండడానికి. ఆయన ఎంత విన్నాడో నాకు తెలియదు, ఆమె చెప్పుకుంటారు ఆ విషయం. ఎందుకంటే భార్యాభర్తల మధ్య జరిగేది ఏది నేను మామూలుగా అందరికి చెప్తుంటాను. ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరికి విభేదాలు ఏర్పడి వాళ్ళు కొట్లాడుకుంటుంటే మన దగ్గరకు వచ్చి 3వ వ్యక్తిగా చెప్పు అంటే నేను ఒకటే చెప్తాను, భార్యాభర్తల మధ్య జరిగే వాటి గురించి 3వ వ్యక్తి మాట్లాడకూడదు, అది అనవసరమైన ఇది అవుతుంది అని చెప్తాను. కాబట్టి వారితో ఎట్లా ఉండేవారో మనకు తెలియదు, కానీ వీళ్ళు ఒక ఇంప్రెషన్ బయట జనానికి ఇచ్చినారు. ఏమిటి అంటే మీరు చెప్తున్నారు తీవ్రత అంత పసిగట్టలేకపోయారా ఏంటి అని, కానీ వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరేంత తీవ్రత ఎందుకు వచ్చింది? అది తర్వాత కదా, అదే ఆ తర్వాత చంద్రబాబుకి తెలిసే జరిగిందా, నేనున్నాను అక్కడ. నేనేం చెప్తున్నానంటే ఇదంతా ముందు 2-3 రోజుల్లో జరిగింది. తర్వాత ఎప్పుడైతే అయిపోయిందిగా, ఆయనను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబోతున్నారు అన్నప్పుడు ఫస్ట్ వీరితో ఒక స్టేట్మెంట్ ఇప్పించినారో వారే ఇచ్చినారో, అదే వారే ఇచ్చినారో స్వచ్ఛందంగా, లేకపోతే స్టేట్మెంట్ ఇప్పించినారో తెలియదు. అర్ధరాత్రి వీరి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్ ప్రతులన్నీ వైస్రాయ్ హోటల్కి వచ్చినాయి, ఎమ్మెల్యేలకు కూడా అందినవి. పోనీ నిజంగానే లక్ష్మీపార్వతి ప్రమేయం వల్ల, ఆమె జోక్యం వల్ల ఆమె ఆయనను కీలుబొమ్మని చేసి ఆడిస్తున్నది అనుకోనే బయటికి పోయి ఉంటే, ఆమె ఎప్పుడైతే నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను దేనిలోనూ జోక్యం చేసుకొని అన్నప్పుడైనా ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చేయాలి. నిజంగా ఎన్టీ రామారావును అంత అభిమానిస్తూ ఉంటే, అంత గౌరవిస్తూ ఉంటే, అంత ఆరాధిస్తూ ఉంటే, ఇవాళ ఈ 30 ఏళ్లలో ఎన్నిసార్లు విన్నాం ఎన్టీ రామారావు మాకు ఆరాధ్య దైవం అని చెప్పి. అదే కనుక జరిగింటే అప్పుడు వచ్చేయాలి. అంటే ఈ సందర్భంలో చిన్న ఇంట్రెస్టింగ్ మీకు కూడా తెలుసు, చెప్పండి. అప్పుడే కొత్తగా ఈటీవీ వచ్చింది. ఈటీవీలో ఒక ఆవిడ చిన్న రిపోర్టరు వారిని ఇంటర్వ్యూ చేశారట. ఆ ఇంటర్వ్యూ చేసిన శ్రీదేవి అని, ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె ఎమ్మెల్యేలను ఉద్దేశించి వీళ్ళు ఎవరు ఎన్టీ రామారావు గెలిపించిన వాళ్ళు అంటూ ఒక మాట వాడారు. విశేషం ఏంటంటే ఆ ఇంటర్వ్యూ టీవీలో రాలేదు, కానీ వైస్రాయ్ హోటల్లో సర్క్యులేట్ అయింది. అంటే అగెన్స్ట్ ది ఎథికల్ నార్మ్స్, అంటే ఇట్ హ్యాపెన్స్. అరే ఒకటి ఆవిడ ఏమన్నారు నేను చెప్పట్లేదు, కానీ అంటే ఒకటి ఈశ్వర్ గారు, ఇప్పుడు ఈనాడు అనేది పూర్తిగా ఆ మొత్తం ఎపిసోడ్లో ఈనాడు పూర్తిగా, ఈనాడే కాదు ఇంకో పేపర్ కూడా ఒకటి కాదు, తర్వాత అన్ని పేపర్లు దానిలో అదే దీనిలో వెళ్ళిపోయినాయి. దాదాపు మెజారిటీ న్యూస్ పేపర్స్ అప్పుడు నేను రాసిన పుస్తకంలో, అంటే అప్పుడు న్యూస్ పేపర్స్లో వచ్చిన వార్తల్ని అప్పుడు ఆ వైస్రాయ్ ఎపిసోడ్ కవర్ చేసిన జర్నలిస్టులతో కూడా మాట్లాడి రాసినాను నేను. అక్కడ ఏం జరిగిందంటే, ఒక రాజకీయ వీరు చెప్పినట్టుగా శాసనసభ్యుల్ని శాసనసభ రద్దయిపోతుంది అని బెదిరించి, ఎందుకంటే శాసనసభ్యుల పరిస్థితి ఏమిటి, అప్పటికి కొన్ని మాసాలే అయింది, వాళ్ళు కొన్ని మాసాలే 6-7 మాసాలు 7-8 మాసాలు అయింది వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి. వాళ్ళు ఇప్పుడు శాసనసభ రద్దు అయితే ఒకటి ఎన్టీ రామారావు టికెట్లు ఇస్తాడో లేదో మళ్ళా,
అసలు చంద్రబాబు పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు అప్పుడు. తర్వాత ఒకవేళ టికెట్లు వచ్చినా మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టాలి గెలవడానికి. కోట్లు కాకపోయినా ఆ రోజుల్లో కనీసం లక్షలు ఉండే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎలక్షన్ అనేది చాలా ప్రాహిబిటివ్ అయిపోయింది. ఎలక్షన్ అనేది చాలా కాస్ట్లీ అయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే, కొద్ది మాసాలకి అనుకుంటా, దర్శి ఎన్నిక ఏదో అత్తిలే ఏదో ఒక ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ చూసిన మనీ ఫ్లో ఎట్లా ఉంటుంది అనేది అక్కడి నుంచి మొదలైంది. ఇక ఆ తర్వాత ఇప్పటి వరకు దానికి అడ్డు దండశివరామరాజు గారు స్వయంగా చెప్పారు, ఇదేం డబ్బులు రా బాబు, జనరల్ ఎలక్షన్ నేను ఎక్కడ గెలుస్తాను, నేను ఎక్కడ అసలు అడ్డు ఆపు లేకుండా డబ్బు అనే దాని ఇది పోయింది. అప్పుడు కూడా కొన్ని లక్షలైనా కూడా కష్టమే కదా. ఎమ్మెల్యేలు చాలా ఇదైనారు, భయపడ్డారు. భయపడి ఎందుకైనా మంచిదని చంద్రబాబు పోయినట్టే ఎమ్మెల్యేలు లాగానే మీడియాను భయపెట్టకపోయి ఉండొచ్చు, కానీ మీడియాని ఆ దీనిలోకి తీసుకొచ్చినారు. సరే కొంతమందిని ప్రలోభపెట్టి అక్కడ జరుగుతున్న వార్తలు కవర్ చేయడం అనేది మన బాధ్యత. అక్కడ తప్పదు. అది వాళ్ళ మధ్యలో తగాదాలని మనం ప్రొజెక్ట్ చేయడం వరకు తప్పులేదు, కానీ మనం ఒక లైన్ తీసుకుని సైడ్ చేస్తే తప్పు. అంటే కొన్ని జరిగినాయి, కొన్ని సంఘటనలు జరిగినాయి. ఎట్లా అంటే ఇప్పుడు 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పగలను నేను. ఇప్పుడు సంఖ్య విషయంలో వచ్చి రాత్రి సంఖ్యను పెంచి వేసిన పత్రికలు కూడా ఉన్నాయి. అంటే శాసనసభ్యులు ఎంతమంది వచ్చారు, ఇవాళ ఎంతమంది వచ్చారు చెప్తున్నాను. అదే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక శాసనసభ్యుడు నాకు బయట కలిసినాడు, కలిసి అప్పుడు ఎన్టీ రామారావు గారి తరఫున బహుశా నాకు గుర్తుంటే ఇందిరారెడ్డి గోల్కొండ హోటల్లో వైజరాయికి పోటీగా గోల్కొండ హోటల్లో క్యాంప్ పెట్టినారు. ఆ గోల్కొండ హోటల్లో ఒక డిన్నర్ దగ్గరికి నేను వెళ్ళాను. అంటే శాసనసభ్యులు కలుస్తారు కదా, వీళ్ళతో ఉన్నవాళ్ళు ఎంతమంది చూడొచ్చు అని. ఆ రోజున అంటే బహుశా 2వ రోజు 3వ రోజు ఆ రోజున తగిన సంఖ్యలో ఉన్నారు ఎన్టీఆర్ దగ్గర ఎమ్మెల్యేలు. వాళ్ళలో ఒక ఎమ్మెల్యే, నాకు బాగా తెలిసిన ఎమ్మెల్యే, తర్వాత నా దగ్గరికి వచ్చి అన్న అక్కడి పరిస్థితి ఏంది అని అడిగినాడు. అంటే నేను ఎట్లా చెప్తానే, పత్రికల్లో రాస్తున్నారు కదా చూడండి అని. ఏమైపోయింది, ఇంతమంది ఉంటే అంతకు ఎక్కువ మంది ఉన్నట్టుగా ఒక పత్రిక రాసేసరికి మన్నాడు భయపడిపోయినారు ఎమ్మెల్యేలు. భయపడటమే కాదండి, మంత్రులు వీళ్ళు కూడా ఫోన్ చేసి రాకపోతే అయిపోతుంది. చాలా మంది నాతో ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు, శ్రీకాకుళం జిల్లా సంబంధించి, అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియదు, వచ్చే వైస్రాయ్ అన్నారు, వెళ్ళిపోయాం, మాకేం తెలియదు, తర్వాత ఏం జరిగిందో తెలియదు. నేనేది ఆ ఎపిసోడ్ వరకు సరే అదంతా జరిగిండొచ్చు, కానీ తర్వాత మీరు అంటే ఎవరమైనా కూడా అనలైజ్ చేయాల్సింది ఏమిటంటే, మళ్ళీ 15 సంవత్సరాలు ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత మళ్ళా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. 10 ఏళ్ల ప్రతిపక్షం తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్షం, మళ్ళీ ఇప్పుడు 1 సంవత్సరం పైగా ముఖ్యమంత్రి ఉన్నారు. ఇంకో 4 ఏళ్ళు ఉంటాడు ఆయన. అంటే మధ్యలో ఆయన ఏమన్నా నిర్ణయం తీసుకోకపోతే కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఉంటాడు. దాన్ని విశ్లేషించాలి ఎవరైనా కూడా. ఎందుకంటే ఇంత సుదీర్ఘ కాలం ఒక ప్రాంతీయ పార్టీ అందున ఇటువంటి నిజానికి 2004లో ఓడిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది అక్కడ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉంటే, ఆయన 2వ టర్మ్ 2009లో ఎన్నికైన 3 మాసాలకే దురదృష్టవశాత్తు మరణించినారు. కానీ ఆయన జీవించి ఆ టర్మ్ మొత్తం ఉండింటే చంద్రబాబు ఆయన రాజకీయ పరిస్థితి, ఆయన రాజకీయ భవిష్యత్తు లేదా ఆయన పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండేదో ఊహించలేము మనం. అంటే అన్ని కలిసి వచ్చినాయి, కలిసి రావడం వల్ల తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో లేకున్నా నెగ్గుకు రావడం. ఎందుకంటే అది కారణం మీడియా. మోస్ట్ ఆఫ్ దిస్ థింగ్ గోస్ టు మీడియా. రైట్ లక్ష్మీపార్వతి గారు, వెన్నుపోటు అనే ఒక పదంతో ఒక పదాన్ని తీసుకొని ఈ ఎంటైర్ ఎపిసోడ్ని పోల్చి చూడలేము. మొత్తం ఆపరేషన్ ఎన్టీఆర్ గారిని పదవి విచ్యుతుని చేసేంత వరకు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఎత్తులు కానీ ప్లాన్లు కానీ ఎట్లా సక్సెస్ అయ్యాయి? ఇప్పుడు వారు చెప్తున్నారుగా మీడియా సపోర్ట్ అని. ప్రధానంగా చంద్రబాబు నాయుడికి పార్టీలో కానీ బయట కానీ అంత ఇమేజ్ ఎప్పుడూ లేదండి, ఎప్పుడూ లేదు.
ఎందుకంటే పార్టీలో ఎంత అసహ్యంగా మాట్లాడేవాళ్ళు అతని గురించి. ఎన్టీఆర్ గారికి ఎన్ని కంప్లైంట్స్ చెప్పేవాళ్ళు ఎమ్మెల్యేలు వచ్చి, ఇతను చాలా పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని చెప్పి. ఎందుకు ఒకప్పుడు ఈనాడు పేపరే రాసింది అతని కరప్షన్ మీద. అంతకుముందు అంతకుముందు కర్షక పరిషత్ ఆ టైంలో కూడా ఎన్టీఆర్ గారు మద్యం మీద ఏదో సూట్ కేసులు తీసుకున్నారని కూడా అప్పట్లో అతని కట్టుకున్న ఇల్లు జూబ్లీ హిల్స్లో అదే ఉంది కదా, ఇప్పుడు ఇంకా దాన్ని బ్రహ్మాండంగా పెంచాడు. ఆ ఇంటి గృహప్రవేశానికి ఎన్టీఆర్ గారిని పిలిస్తే పాపం తెలియని అమాయకత్వం ఆయన. ఆ ఇల్లు చూసి ఎన్టీ రామారావు గారు ఏమన్నారనేది చెప్పాలి మీరు ఇప్పుడు. మీకే తెలిసి ఉంటుంది ఏమన్నారని. ఏంటి ఇంత ఇళ్ళ, నువ్వు ఎట్లా కట్టావు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకని చెప్పి అడిగా అనమాట. ఏదో లేండి అప్పులు తీసుకొచ్చాను నేను. కానీ అదే ఇప్పుడు చెప్తా ఉంటాడు, మా మామగారు ఇచ్చారు కదా అని చెప్తా ఉంటాడు. మామగారు ఎవరికి కట్నం తీసుకోలేదు, కట్నం ఇవ్వలేదండి. ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సింది. ఆడపిల్లలందరికీ కూడా 5 కేజీల వెండి ఇచ్చారు, 10 కేజీలు వెండి, 2 కేజీలు బంగారం ఇచ్చారండి పెళ్ళికి. అదే ఆయన కట్నం ఇచ్చింది. అలా కోడళ్ళ దగ్గర నుంచి అసలు ఏం పైసా కూడా ఆశించలేదు. అంత పద్ధతి ఆయన. అంటే వరకట్నం సినిమా కూడా తీశారు కదా, కట్నానికి వ్యతిరేకం అనమాట ఎన్టీఆర్. అందువల్ల ఇప్పుడు దానికి కూడా ఆయన పేరు వాడుకుంటారు, ఆయన మా ఇచ్చారు అది ఇది. సరే అది ఎట్లా ఉంచితే అండి, ఫస్ట్ నుంచి కూడా మెయిన్ రామోజీరావు అండి దీనికి. రామోజీరావు అనేవాడు లేకపోతే చంద్రబాబుకు అంత ధైర్యం లేదండి, చాలా పిరికివాడు అతను. ఇంత నిర్ణయం చేయడానికి అతనికి ఏమి చేయలేదు. 100% ఇంత పెద్ద ఆపరేషన్ చంద్రబాబు నాయుడు గారు అతని వల్ల కూడా కాదండి. ఎందుకంటే అతని వెంట 30 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు మొదటి నుంచి కూడా. అది కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ గారికి ఏంటంటే ప్రజలంటే ఇష్టం, ప్రజలతో ఆయన ఉండేవారు. పార్టీ వ్యవహారాలని చంద్రబాబుకు అప్పచెప్పేవారు. అందువల్ల మెల్లగా ఆయన పార్టీలో అందరినీ కూడా తనే కలుస్తూ ఉండేవాడు కనుక ఆయనతోనే ఎక్కువ పరిచయం ఉండేది. ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళండి బాబు గారి దగ్గరికి వెళ్ళండి అనేవాడు ఎవరు వచ్చినా కూడా. దాంతో ఆయనే ప్రధానం అనుకునేవాళ్ళు పార్టీలో. అట్లా ఇందులో ఆ విధంగా నమ్మించడంలో సక్సెస్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారు? మరి అంతే కదా, నమ్మకంగా. ఒక్కటేనండి, మోసం ఎప్పుడు జరుగుతుంది, మన అవతల వాళ్ళు మంచి వాళ్ళన్నా అయి ఉండాలి, అమాయకులన్నా అయి ఉండాలి కదా. చెడును గుర్తించలేనటువంటి అమాయకత్వం. ఈ విషయంలో రామోజీ గారికి ఎన్టీఆర్ గారికి చెడింది. ఓకే, అది ఎక్కడ నేను రాకముందే జరిగిందండి అది. అందుకనే 94 ఎలక్షన్లో ఇద్దరిని కలపడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. వాళ్ళ ఇంటికి నేను 2 సార్లు వెళ్ళానండి. ఎన్టీఆర్ గారిని కూడా తీసుకెళ్ళాను. తర్వాత రోజు నాకు రామోజీ గారు మాట్లాడేవారు ఫోన్లో, కనీసం 10 నిమిషాలన్నా మాట్లాడుకునేవాళ్ళు. ప్రజెంట్ రాజకీయాలు వీటన్నిటి మీద నాతో బాగా మాట్లాడేవాడు. అందుకని ఆ చనువుతోనే నేను ఆయన తీసుకుని వెళ్ళాను అనమాట. తీసుకెళ్తే అక్కడ కొంచెం అవమానం జరిగింది ఎన్టీఆర్ గారికి. ఆయన తలుపు తీయలేదు, వాకిటి దగ్గర నిలబడాల్సి వచ్చింది. అది అయిపోయినాక లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. ఆయన భార్య నేను వేరే రూమ్లో ఉన్నాము. తర్వాత అండి బయటకు వచ్చేటప్పుడు నేను మళ్ళీ ఈయన ముందు వెళ్తున్నారు, నేను వెనక్కి వెళ్ళి అన్నా మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఈనాడు అనేది ఒక సపోర్ట్ అనేది అందరికీ తెలిసిన సత్యం ఇది. మీ మధ్య వాళ్ళందరినీ ఎలా నమ్మించగలిగారు? దగ్గుబాటిని కానీ లేకపోతే దగ్గుబాటి అది నేను ఎందుకు రామోజీ స్వభావం, ప్రత్యేకంగా రామోజీ ఎన్టీఆర్ని ఎంత ద్వేషిస్తున్నారో చెప్పడానికి చెప్తున్నా ఇన్సిడెంట్. కలిసి అన్న ఈ ఎలక్షన్ మీరు తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి అన్న అని చెప్పానంటే ఆయన ఒక్కటే మాట అన్నారు, నేను ఇవ్వనంటే ఇవ్వనమ్మా, నాకు ఇష్టం లేదు, ఎన్టీఆర్ ఓడిపోతాడు చూడండి. ఇదే మాట ప్రామిస్గా ఆయన అన్నమాట. ఇక్కడ చిన్న నేను కూడా యాడ్ చేస్తాను, చెప్పండి. నేను వీళ్ళు వినుకొండ ప్రాంతంలో పర్యటిస్తున్నారు, నేను వెళ్ళా. ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారి మీద ఆయన ఇబ్బందిగా ఉండి లక్ష్మి అని ఇట్లా భుజం మీద చేస్తే జనం అంతా ఓ అని అరిచేవాళ్ళు. ఏంది ఈ రెస్పాన్స్ ఇదేందా అని నేను అనుకుని కాస్త ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నేను వచ్చి రామోజీరావుని కలిసి వేవ్ వచ్చిందండి వచ్చేస్తున్నారు అంటే నీ మొహంలే అన్నాడు. అట్లా జనం యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేశారా వీళ్ళిద్దరిని? ఎవరు? ఎన్టీ రామారావు గారు జనం యాక్సెప్ట్ చేసినట్టు యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత జనం నుంచి వ్యతిరేకత వచ్చేలాగా చేయగలిగారు. అసలు ఎన్టీ రామారావు గారు బహుశా దీన్ని ప్రయోగంగా చేయడానికి తీసుకుపోయినాడేమో ఆమెను తెలియదు కానీ ఫస్ట్ రాజమండ్రి, తర్వాత నల్లగొండ, మూడోది కర్నూలు, ఈ 3 బహిరంగ సభల్లో కూడా ఆమెను వేదిక మీద తనతో కూర్చోబెట్టుకున్నాడు ఆయన. ఎలక్షన్ కంటే ముందు ఈ 3 సభలకు కూడా
ఆమెను వేదిక మీద తనతో పాటు ఉంచుకున్నాడు. జనంలో అది యాక్సెప్టెన్స్, వీళ్ళలో కొందరికి ఇష్టం లేదు. లక్షల మంది వచ్చారు అప్పుడు జనం. చూడటానికి ముందు ఎన్టీఆర్ భార్యను చూడాలని ఎంత జనం అండి. ఆయన ఒకటే మాట అన్నారు, ఎప్పుడు పాత ముఖాలైనా కొత్త ముఖంతో పోవాలి జనంలోకి అనేవారు నాతో అనమాట. ఎంత రెస్పాన్స్. ముఖ్యంగా ఎలక్షన్లో నా పాత్ర అసలు మర్చిపోలేదు. అది ఆయన పాపం పూర్తి అనారోగ్యంతో ఉండేవారు, ఎక్కువసేపు మాట్లాడలేరు, నిలబడితే కాళ్ళు వణుకుతుండేవి, ఆయన పెరాలసిస్ కదా పాపం. అందువల్ల ఆసరా కోసం నా భుజం మీద చెయ్యేస్తే, అదే కొమ్మినేని గారు చెప్పాలనుకుంటుంది, వేస్తే ఈనాళ్ళు ఏం రాస్తారంటే బహిరంగంగా రాసలీలలు, ఏందప్ప ఈ హెడ్డింగ్ పెట్టి దరిద్రంగా బహిరంగ శృంగారం, ఏంటో అసహ్యంగా రాశారు. రాశారా? నాకైతే అయ్యో లేదండి, మీరు చూడండి, అయ్యో చూడండి మీరు. వ్యతిరేకించు కార్టూన్లు ఏమైనా వేసారా? లేదు లేదు, ఇది వార్త రాశారు, ఎన్టీఆర్ గారు దాన్ని ఖండించారు తర్వాత వేరే. అట్లాగే ఇది జరిగేటప్పుడు అండి, అంటే ఎలక్షన్స్ ముందే వాళ్ళ ప్లాన్ చెప్తున్నా నేను. అప్పటికే చంద్రబాబు గారు రామోజీ గారు ఇద్దరు కలుసుకున్నారండి. ఎలక్షన్స్ ఈయన కాంగ్రెస్తో కూడా మాట్లాడుకున్నారు, ఈ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు రావట్లేదు తెలుగుదేశం పార్టీకి, అందువల్ల నువ్వు కాంగ్రెస్తో టైఅప్ పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయిపో అని చెప్పి రామోజీ గారి సలహా అండి చంద్రబాబు గారికి. దానికి ప్లాన్గా 30 మందికి 40 మందికో ఈయన డబ్బులు పంచి వచ్చాడు ముందు ఎలక్షన్లో. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎలక్షన్లో మీరు నా పక్కనే ఉండాలి, రేపు ఏదైనా అవసరమైతే నాకు సహకరించాలి, నేనే ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి. అంటే యాంబిషన్ అప్పటి నుంచే అతనిలో స్టార్ట్ అయిపోయింది అనేది అర్థమవుతుంది కదండి. దాని ప్రధానం ఏం లేదండి, రాజగురు ఆయనేనండి, రామోజీరావు గారి వల్లే అతను నిలబడ్డాడు వెన్నుపోటుకి. తర్వాత అండి అయిపోయిన తర్వాత ఇక ఎలక్షన్ మామూలుగా లేదు కదా వాళ్ళు, ఎందుకంటే మేము ప్రత్యక్షం ముగ్గురం కూర్చొని ఉన్నామండి, కొమ్మినేని గారు, నేను, చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు. ఏది రిజల్ట్ రోజు కూర్చుంటే 100 వరకే అతను చాలా హ్యాపీగా మాతో మాట్లాడుతూ కబుర్లు చెప్తా ఉన్నాడు. ఒకేసారి 150, 190 సీట్లు లీడింగ్ అని చెప్పి మాకు పిఏ మోహన్ ఉండేవాడండి. ఆ అబ్బాయి లోపలికి వచ్చి, సార్ 190 దాటిపోయేటట్టుంది, లీడింగ్లో ఉందంటే అసలు ఎంత కోపంగా తిట్టాడంటే మోహన్ని, సరిగ్గా తెలుసుకొని చెప్పాలా, నువ్వు వార్తలు ఇష్టం వచ్చినట్టు అట్లా పెద్ద ఆయనకి ఎలా చెప్తావు నువ్వు అని సీరియస్ అయితే ఎన్టీఆర్ గారు నా వైపు చూసి కనుగొట్టారు, చూడు వీడు ఏంటి అంత ఆక్రోశం. అదే కదా వాళ్ళు అనుకుంది ఏంటి, ఏదో తక్కువ సీట్లు వస్తే అసలు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిని కానివ్వకుండా అప్పుడే కాంగ్రెస్ వాళ్ళని కలుపుకొని అయిపోవాలని ప్లాన్ రామోజీరావు అండి. ఎందుకంటే రామోజీ అన్ని పార్టీలో సోర్సెస్ ఉంటాయి కదండి, ఆయన చెప్తే ఎవరైనా వింటారు కదా, ఆ రోజుల్లో బీజేపీ కూడా వింటుంది కదా. అందువల్ల అట్లా ఆ ఫస్ట్ది ఫెయిల్ అయిపోయిందండి. అక్కడి నుంచి సెకండ్ ఆపరేషన్ 2 మొదలైపోయింది. ఇప్పుడు ఇంత సపోర్టు, ఇంతమంది మెజారిటీ వచ్చింది, ఇప్పుడు ఎట్లా దీన్ని బదనాం చేయాలి, ఈయన నుంచి పవర్ ఎట్లా లాగేసేయాలి, ఇదే ప్లాన్ అండి. దానికి 3 అండి. ఒకటి రామోజీరావు ఇవన్నీ ప్లాన్కి రూపకల్పన. అందుకే అక్కడ విశాఖపట్నంలో ఆయన హోటల్లోనే జరిగినాయండి ఇదంతా కూడా. తర్వాత రెండోదండి కాంగ్రెస్ సపోర్టు, పివి నరసింహారావు గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. ఎందుకంటే వాజ్పేయి గారు, నేను వాళ్ళు రాసిన ఆర్టికల్లో ఒక ప్రకటన చేశారు, ఒకవేళ రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా నిలబడితే మేము కూడా సపోర్ట్ ఇస్తాము అని చెప్పి. మీకు గుర్తే ఉండొచ్చు, దేవులపల్లి గారు ఇచ్చారు. దాంతో ఇక అసలు వాళ్ళు ఇక ఎన్టీఆర్ గారు పదవిలో ఉంటే గ్యారంటీగా రేపు పార్లమెంట్ బ్రహ్మాండం గెలుస్తారు, అందువల్ల ఆయన ప్రైమ్ మినిస్టర్ కావడానికి వీల్లేదు అనేది ఢిల్లీ పెద్దలు. ఇంకొకటి అండి ఈ లిక్కర్ ల్యాబీ అండి, సంపూర్ణ మద్యపాన నిషేధం రాష్ట్రంలో అమల్లో ఉంది. దానికోసం నన్ను కూడా గెలిచారండి చాలామంది, సుబ్బారెడ్డి ఆయన పేరేంటి ఇప్పుడు మర్చిపోతున్నాను నేను. ఈ వాళ్ళంతా కలిసి మేడం గారు ఎట్లన్నా చెప్పండి అంటే నేను ఒకటే చెప్పా, నేనే ఇది పెట్టమని ఆయన చాలా గొడవ చేశాను, ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళు అడిగారు ఈ మద్యపాన నిషేధం కావాలని. అలాంటిది నేను ఎట్లా చెప్తానండి, మీరు ఆయన చెయ్యరండి అని చెప్పి నేను నిష్కర్షగా చెప్పాను నేను. వీళ్ళంతా కూడా అతనికి సపోర్ట్ ఇచ్చారండి, మీరు నిలబడండి, మేము ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. వైస్రాయ్కి అంతా డబ్బు ఖర్చు పెట్టింది వాళ్ళేనండి, ఈ లిక్కర్ సిండికేట్లంతా ఉన్నారు వాళ్ళంతా కూడా. అట్లా వాళ్ళ ద్వారా జరిగింది. ఇటువైపు కుటుంబ సభ్యులే ఒక్కటేనండి, కుటుంబ సభ్యులు నిజంగా మాకు పవర్ వచ్చిన తర్వాత 2 తప్ప లేడీస్ లేరు. లేడీస్ మొదటి నుంచి నన్ను వాళ్ళు ఎగనెస్ట్గా చూశారు. పురంధరేశ్వరి కానీ భువనేశ్వరి లేరండి, మా ఆడవాళ్ళు ఎవ్వరూ రాలేదు, కూతుళ్ళు
అదే కోడళ్ళు అందరూ వచ్చారండి. మ్మ్. ఇప్పుడు ఎందుకు బాలకృష్ణ ఫ్యామిలీ నాతో బాగుందా, తర్వాత మోహన్ కృష్ణ ఫ్యామిలీ అందరు రోజు వచ్చేవాళ్ళ నా దగ్గర, వాళ్ళ ఇళ్ళకి కూడా మేము వెళ్ళాం కదా. పిల్లలందరూ అందరూ రోజు నా దగ్గర ఆడుకునేవాళ్ళు కదా. అంతే కదా, మమ్మల్ని తీసుకెళ్ళి మా ఇద్దరిని తీసుకెళ్ళి భోజనాలు పెట్టి అందరూ కలిసి మేము ఏది ఆ ఇళ్లలో అక్కడ ఉంది కదా మెహదీపట్నం దగ్గర ఎన్టీఆర్ గారు అందరు కట్టించారు, అక్కడ పెట్టారు. మా అంత పెద్ద ఫంక్షన్ పెట్టారు. హరికృష్ణ రాలేదు, రామకృష్ణ రాలేదు, మిగిలిన అందరూ వచ్చారండి. అందరం బాగా కలిసిపోయి ఆనందంగా ఉంటాం కదా అని అనుకుని ఆశపడ్డానండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు చెప్పండి దేవుని నుంచి? ఏది చంద్రబాబు నాయుడు గారు మీతో ఎలా ఉన్నారు చెప్పండి? అయ్యో ఫస్ట్ ని బ్రహ్మాండంగా, ఎక్కడికి వెళ్ళినా నా పక్కన ఉన్నది చంద్రబాబు నాయుడేనండి. చూడండి, నేను కూడా చాలా చెప్పండి. నేను కూడా చాలా అభిమానించాను. పిలిచేవాళ్ళ నోరారా అమ్మ అనేవాడు, మొదటి నుంచి అమ్మానే అనేవాడు. ఎలా ఉంటుంది నమ్మకం ద్రోహం అది అదేనండి, చేతిలో చెయ్యేసి వారికి ద్రోహం చేయడం ఎలా ఉంటుంది తెలియాలంటే ఒక దశలో ఇతను కర్నూలు బై ఎలక్షన్ తర్వాత అతను చేసిన ద్రోహానికి ఓడిపోవాలని, ఓడిపోతే లక్ష్మీపార్వతి వచ్చింది, పార్టీ ఓడిపోయిందని అనిపించడానికి ఓడించాడండి. అక్కడ డబ్బుకు డబ్బు 70 లక్షలు అయిపోయినాయి. ఇది మొత్తం రిపోర్ట్ ఎన్టీఆర్ గారికి వస్తే పిలిచి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది నాకు తెలియదండి. ఇందాక వారు అన్నట్టుగా అసలు ఎన్టీఆర్ గారు ఏనాడు కూడా పార్టీ వ్యవహారం తప్ప ప్రభుత్వ వ్యవహారం ఒక్కటి కూడా నాతో మాట్లాడేవారు కాదండి. నాకు తెలియదు అసలు. అయితే ఆ టైంలో నండి అతన్ని వెళ్ళిపోమన్నాడు పార్టీ నుంచి ఎలక్షన్స్ ముందు. వెళ్ళిపోమంటే ఎస్ రామచంద్రరావు గారు ఆయన రోజు వస్తుండేవాడు మా ఇంటికి. ఆయన ద్వారా మళ్ళా నన్ను కలుస్తానని చెప్పి నాకు ఆశ్చర్యం, అప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు కదా నాతో. ఫస్ట్ టైము ఇదే నన్ను ఎందుకు కలుస్తున్నారని అనుకున్నా నేను. వచ్చాక మీరు చెప్పాలి, నచ్చ చెప్పాలి, ఇప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకు, మన కుటుంబం కదా, ఇట్లా నేను పడిపోయా, బోర్ల పడిపోయా. ఒకసారి ఎన్టీ రామారావు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఔరంగజేబు అంటూ మాట్లాడినటువంటి మాటలు, చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశాడు కొడుకు మీద. నేను ఒక్కటే అడిగా, ఎన్టీఆర్ గారు బ్రతికున్నంత వరకు ఆయనకు ద్రోహం చేయొద్దు బాబు, ఇది ఒక్క మాట ఇవ్వండి, మీ అబ్బాయి మీద ఒట్టేసి నాకు చెప్పండి, చేతిలో చెయ్యండి అంటే, అయ్యో నేనెందుకు చేస్తాను, నాకు తండ్రి లాంటి వాడమ్మా అని చెప్పి చేతిలో చెయ్యేసి ఒట్టేశాడండి. లోకేష్ గారి మీద ప్రమాణం చేసి మరీ కూడా మాట ఇచ్చి. ఒక్కసారి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి. మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజేబు అన్నారు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. సార్ కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు ఆ డైలాగ్ అంటే ఆయన నోట్లో నుంచి వచ్చే ఆక్రోశం, ఆవేదన, ఆ పదాన్ని పలికే విధానంలోనే ఎంత ఇదిగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ మీరు అన్నారు కాబట్టి ఈ డిబేట్ని ఆసక్తికరంగా చేయడం కోసం నేను ప్రశ్న వేస్తాను. చెప్పండి. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి ఎన్టీ రామారావు గారు సిద్ధపడ్డారని, అందులో భాగంగానే మన దాడి వీరభద్రరావు గారు వీళ్ళతోటి రవీంద్ర భారతిలో ప్రోగ్రాంలో మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయించారని, ఇవన్నీ జరిగినాయి కదా, దీంట్లో ఎంతవరకు వాస్తవం? లేదండి, ఎవ్వరు కూడా చేయలేదు. దాడి వీరభద్రరావు అసలు కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు కదా నెల్లూరు, ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నారంటే మా అన్నగారి తర్వాత మా వదిన గారే రావాలి పార్టీకి అని చెప్పి ఆయన ఆవేశంలో మాట్లాడారు. వెంటనే ఇద్దరం మందలించామండి. ఎన్టీఆర్ గారు మందలించారు, నేను కూడా మందలించాను. అట్లాంటి ఎప్పుడు కూడా మాట్లాడకండి మీరు. ఒక్కటండి, నిజంగా కొమ్మినేని గారు టెక్కలి ఆయన వదిలేసినప్పుడు ఎన్ని బస్సులు వచ్చినాయండి నాకు ఇవ్వమని చెప్పి, లక్ష్మీపార్వతి సీటు ఇవ్వండి, ఎమ్మెల్యే సీటు, మా వెనకబడ్డ ప్రాంతం బాగుపడుతుందంటే. ఇప్పుడు ఎన్టీఆర్ గారు నా మాటే వింటారు, ఆమె ఎంత చెప్తే అంత, అందుకనే మేము ఇట్లా వ్యతిరేకిస్తున్నాం అని అన్నవాళ్ళు, మరి ఎన్టీఆర్ గారు తన భార్యకి ఇచ్చుకుంటే అక్కడ ఎవరు నాపేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా అడ్డు పెడితే ఆయన ఏమైనా ఆగుతారా? లేదు. లక్ష్మీపార్వతికి అలాంటి ఆసక్తి ఉంటే, ఈశ్వరి గారు లక్ష్మీపార్వతికి అలాంటి అధికార ఆసక్తి ఉంటే, నేను మరి నా భర్త నా మాట వినేవాడు కదా, మరి నేను అడిగితే ఆయన కాదంటారా?
నేను ఎమ్మెల్యే నిలబడతానంటే కాదంటారా? లేదా ఒక రాజ్యసభకు నన్ను పంపండి అంటే కాదంటారా? అట్లీస్ట్ పార్టీలో ఒక మంచి పదవన్న ఇవ్వండి అని చెప్పి తీసుకోనా? ఏమీ లేకుండా నిష్కారణంగానండి. అసలు రాజకీయం అంటేనే నాకు పెద్ద ఆసక్తి లేని మనిషిని నేను. ఆయనకు ఈశ్వర్ అంటే ఆ మధ్యకాలం అంటే చాలా సంవత్సరాల క్రితం చనిపోక ముందు దేవినేని నెహ్రూ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ. ఆ ఛానల్ ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా అది చంద్రబాబు నాయుడుకి అనుకూలమైన ఛానల్ అనుకోండి. ఆ ఛానల్లో దేవినేని నెహ్రూ చాలా స్పష్టంగా చెప్పినాడు ఏమిటంటే, హరికృష్ణ ఎప్పుడైతే పోయి బయట సభలు పెట్టే ఆలోచనతో ఉన్నాడో, విజయవాడలో ఒక సభ పెట్టే ఆలోచనతో ఉన్నాడో, మరి ఆయనకు మేము సహకరించాలా వద్దా అని అడగడానికి దేవినేని నెహ్రూ ఎన్టీ రామారావు దగ్గరికి పోతే ఆయన ఏం చెప్తాడంటే, రేపు అతనే మీకు భవిష్యత్ నాయకుడు, సహకరించండి అని చెప్పాడని. అట్లాంటి వాడు లక్ష్మీపార్వతిని ముఖ్యమంత్రి చేస్తా అని అంటాడని నేను అనుకోవడం లేదు. అదే నేను అనేది అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పుట్ ఫోర్ ది ఫ్యాక్ట్స్. ఏంటంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు. అప్పుడు అక్కడి నుంచి దేవినేని నెహ్రూ చెప్పింది ఇది. దేవినేని నెహ్రూ నేరుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి ఇట్లా అన్నాడు అంటే చాలా పరుషంగా మాట్లాడ. ఆ భాష నేను మాడను. అయితే ఆ పరుషంగా ఇప్పుడు వాడిని నెత్తినెత్తుకోవాలా మనం అని చెప్పి హరికృష్ణకు ఉద్దేశించి చాలా పరుషంగా మాట్లాడారు. హరికృష్ణ మీద ఆయనకి ఏదో ప్రత్యేకమైన అభిమానం కూడా ఉన్నట్టుంది. గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కూడా హరికృష్ణకి మంత్రి పదవి ఇచ్చారా లేదా అని వాకప్ చేశాడని అంటారు ఎన్టీ రామారావు గారు. ఏమంటారంటే ఇక్కడ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా అంటే వాళ్ళ దీనికి లెజిటిమైజ్ చేసుకోవడం కోసం అని చెప్పి, వాళ్ళ తిరుగుబాటును లెజిటిమైజ్ చేసుకోవడం కోసం అని చెప్పి వారు లక్ష్మీపార్వతి తీసుకొచ్చినారు. కానీ హరికృష్ణ తెచ్చింటే హరికృష్ణ అక్కడే ఉన్నాడు. అయితే హరికృష్ణనే చేయమని ఎవరైనా అనొచ్చు. కాబట్టి ఏమిటి, లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి హరికృష్ణ అనేవాడిని లోబర్చుకొని ఇదంతా చేసిన క్రమంలో నేను ఎందుకు ఈ దేవినేని నెహ్రూ ఇది తీసుకొచ్చిన ప్రస్తావన అంటే, ఎన్టీ రామారావుకి అసలు లక్ష్మీపార్వతిని చేయాలనే ఆలోచన ఏనాడు ఉన్నట్టు నాకు అనిపించడం లేదు దేవినేని నెహ్రూ చెప్పిన దాన్ని బట్టి. దేవినేని నెహ్రూ స్పష్టంగా చెప్పినాడు ఏమిటి అంటే, ఎన్టీ రామారావు నాకు చెప్పినాడు సహకరించండి, మీరు పోయి ఆ సభ సక్సెస్ చేయండి అని చెప్తే అప్పుడే నెహ్రూ వాళ్ళ మనుషులకు ఫోన్లు చేసి బాగా చేయండి అని చెప్పి డైరెక్ట్ చంద్రబాబు దగ్గర పోయి చంద్రబాబు నాయుడుకి చెప్పినాడు. ఇట్లా అంటున్నాడు పెద్ద ఆయన అంటే వెంటనే ఈ మాట తండ్రిని కొడుకుని ఇద్దరిని తిట్టినాడు చంద్రబాబు. వారసులు ఎవరు కూడా ఎందుకు మేడం టేకప్ చేయలేకపోయారు? తర్వాత ఒక్క మాట వీరు ఇది కొనసాగింపుగా చెప్తా ఉన్నాను నేను. ఒక్కటి మాత్రం ఆయన నాతో అన్నారండి, ఎన్టీఆర్ గారు, నాకు ఆరోగ్యం బాగుండట్లేదు, అయితే నా కుటుంబం నిన్ను చూడరు, చూడకపోగా నిన్ను చాలా అవమానాలు చేస్తారు, నీకంటూ నువ్వు నిలబడే శక్తి నీకు కావాలా, అందువల్ల నా మాట విని ఏదో పోస్ట్ తీసుకో, పార్టీలో తీసుకో, అలాగే గవర్నమెంట్లో కూడా తీసుకో. ఆయన నా క్షేమం గురించి కూడా ఆయన ఆలోచించారండి. మూర్ఖంగా నేనే వద్దన్నానండి. ఎందుకంటే ఇది సాక్ష్యం మోహన్ బాబేనండి. మోహన్ బాబు ఇప్పటికి ఉన్నారు కదా, ఢిల్లీ మేము వెళ్ళాం కదా, అప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈయన రాజీవ్ గాంధీ గారు అనుకుంటాను, అప్పుడు ఆయన కలవటానికి ఈయన వెళ్ళారు. ఉన్నప్పుడు నేను ఆగ్రా చూడటానికి వెళితే మేము వచ్చేసరికి మోహన్ బాబు నాకు కంగ్రాట్స్ చెప్పారండి. ఇదేంటి బాబు నాకెందుకు చెప్తున్నారంటే, ఏం లేదు, మీరు కాబోయే మంత్రి గారు అన్నగారు నేను ఇప్పుడే ఒప్పించాను, నేను మీకు మంత్రి పదవి ఇవ్వాలని అంటే నేను చాలా కోప్పడ్డా. ఎన్టీఆర్ గారు, ఏమంటే అసలే గొడవలు నడుస్తూ ఉన్నాయి, ఇట్లాంటప్పుడు నా పదవి అవసరమా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకెందుకండి నాకు పదవి వద్దని చెప్పి అన్నాను. వెంటనే ఇతను ఫోన్ చేసి చంద్రబాబు నాయుడుకి చెప్పేశాడండి, ఆమెకు మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నారు. మినిస్టరే, ముఖ్యమంత్రి కాదు, మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నారు. ఎట్లా డబల్ ప్లే అంటే అండి, రాజకీయం నిజంగా ఆయనకి తెలియదు, నాకు అంతకంటే తెలియదండి. కానీ మాలాంటి అమాయకుల్ని, మంచి వాళ్ళని వాళ్ళు ఎంత ఆడుకున్నారంటే, ప్రతి నిమిషానికి ఒక అబద్ధం. ఈశ్వర్ గారు, ప్రతి నిమిషానికి ఒక అబద్ధం. మేము లండన్ పోతే వారు చెప్పినట్టుగా మొలాసిస్ నిల్వలేదో పేరుకుపోయినాయి నిజామాబాద్ రైతులు అనుకుంటా. నాకు ఇప్పుడు ఆ పదం వస్తుంది కానీ అప్పట్లో ఆ పదాలు కూడా రావండి నాకు. అది కూడా మీరు జయప్రకాష్ నారాయణ గారు స్పష్టంగా చెప్పారు, అసలు లక్ష్మీభారతి గారిని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు ప్రభుత్వ వ్యవహారాల్లో, ఆయన అధికారులతోనే కూర్చుంటారు, చాలా సీక్రెట్గా జరుగుతాయి ఆ మీటింగ్స్ అని చెప్పారు ఆయన.
అట్లా కూర్చొని వాళ్ళు ఏం జరిగింది అసలు ఆ బిల్లు విషయం నాకు తెలియదు, ఆ సంతకాల విషయం కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏం క్రియేట్ చేశారో తెలుసా, ఈ ముడుపులు ఆమెకు ముట్టిని అక్కడ తీసుకుంది లండన్లో. లండన్లో ఈ ముడుపులు అంటే నాకు అక్కడ అందినాయి అంట. అది కూడా ఎవరు చనిపోయాడే లోక్సభ స్పీకర్గా చేసిన బాలయ్య, అతని చేత చెప్పి ప్రచారం చేయించారండి. ఎన్ని అబద్ధాలు, అడుగడుగుని నేను అడిగేస్తే అబద్ధం అండి. మిమ్మల్ని ఒక కారణంగా, ఒక సాకు, ఒక బూచిగా ఏదో చూపించారు, సైడ్ చేశారు అనుకున్నాం. మరి ఎన్టీఆర్ వారసులు ఎట్ట సైడ్ అయ్యారు అంతమంది? ఏమండి, కొడుకులందరూ అమాయకులండి. నాకు తెలిసి వాళ్ళకి సొంత తెలివితేటలు ఒక్కళ్ళు కూడా లేవు. ఎన్టీ రామారావు గారికి లేవు. మరి అంతే కాదండి, అంత అటువంటి పండిత పుత్రండి, పండిత పుత్రండి. చెప్పుకోవడానికి బానే ఉంటాయి. నిజం. ఎవరు స్వయంగా వాళ్ళంతటి వాళ్ళు నిలబడి సాధించారు? ఒక్కళ్ళు అన్ని ఆయన ఇచ్చిన ఆస్తులే అనుభవిస్తున్నారు ఇప్పటికి కూడా. వాస్తవాలు మాట్లాడుకుంటే అంతే కదా. స్వయంగా వాళ్ళు ఏ రంగంలోనైనా ప్రవేశించారా? ఏ రంగంలోనైనా వాళ్ళు ప్రవేశించి వాళ్ళు అక్కడ నిలబడి సాధించగలిగారండి? బాలకృష్ణ ఒక్కడే ఆయన వారసుడు సినిమా రంగంలో నిలదొక్కున్నారు. మిగిలిన ఎవరైనా పిల్లల పైకి వచ్చారా? చాలా అమాయకులండి మగపిల్లలు. ఆ తెలివితేటలన్నీ ఆడపిల్లలకు వచ్చినాయండి. శుభ్రంగా ఈ ఆడపిల్లలు ఆ పిల్లల్ని మా చేతిలో పెట్టుకొని బయట నుంచి వచ్చిన ఆవిడకి ఏంటి ఈ గౌరవాలు? అప్పట్లో బాగా ఒకటే సన్మానాలు కదండి మాకు. ఎక్కడ చూసినా లక్ష్మీపార్వతి, ఎక్కడ చూసినా లక్ష్మీపార్వతి. ఆమె వల్లే పార్టీ లక్కీ పార్వతి, మీ అందరికీ తెలుసు. పేపర్లో లక్కీ పార్వతి నా పేరు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈశ్వర్ గారు, ఆ రోజుల్లో లక్ష్మీపార్వతి గారు చూస్తే చాలు, ఆవిడ కాళ్ళకి దండం పెడితే చాలు మంది క్యూలో నిలబడేవాళ్ళు. మా గోట్రాలు ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇదేంద్ర బాబు. అట్లాంటి పరిస్థితి రాజకీయాల్లో ఎంత అవకాశవాదం ఉంటుంది, పదవుల కోసం ఎంత ఇదిగా మారతారనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్. ఇంకొకటి ఎక్కడికక్కడ ఎన్టీఆర్ గారిని డైవర్ట్ చేయించాడండి ఈ కుట్ర ఇటు జరుపుతూ. రామకృష్ణారావు గారు తెలుసు కదా మీకు, ఆంధ్ర యూనివర్సిటీ కోనేరు రామకృష్ణారావు గారు. ఆయన మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్, రోజు వస్తుండేవారు ఇంటికి. ఆయన ద్వారా అండి మేము గర్విల్లో ఉన్నాము. ఇక్కడేమో ఇదంతా ఏదో కోలాహలంగా ఉందని చెప్పి మన అప్పుడు ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ అండి సింగ్ గారు, ఆర్పి సింగ్ గారు ఫోన్ చేశారు. ఏదో ఎమ్మెల్యేలు హడావుడి అంటున్నారు, కలవాలంటున్నారంటే ఈయన చేత ఏం చెప్పించా అంటే, ఏముంటుంది ఎన్టీఆర్ గారు, ఏముండదు, కుటుంబమే కదా, మీరు వెళ్ళాక ముగ్గురు కూర్చోబెట్టండి, మీ భార్యని ఇద్దరల్లుల్ని, టీ అరేంజ్ చేయండి, టీ కప్పులో తుఫాన్లో అది వెళ్ళిపోతుంది అని. పాపం ఇట్లా అండి ఎక్కడికక్కడ ఈయన ముందు పోనీయకుండా. నేను అన్నట్టు ఆయనకు రాజకీయాలు తెలియకపోవడం వల్లనే అంతా జరిగింది. ఆయన రాజకీయాలు తెలిసిన వాడైతే ముందే చంద్రబాబు నాయుడు కనుక పోర్ట్ఫోలియో ఆయనను క్యాబినెట్ లోంచి డ్రాప్ చేసింటే అసలు ఇంత దూరం. అంతకంటే విశేషం ఏంటంటే వీళ్ళని పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత గవర్నర్ గారు వీళ్ళకి పదవులు ఇచ్చారు. అసలు 26వ తారీఖు సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారండి? కోర్టుకు వెళ్ళినా అదే అన్యాయం జరిగింది. థ్యాంక్ యూ మేడం, చర్చలో పాల్గొన్నందుకు. లక్ష్మీపార్వతి గారు, అమర్ గారు, కేఎస్ఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.